Hi guys, welcome to Cricket Venkatesh. Match number 51 is between Gujarat Titans and Sunrisers Hyderabad. మ్యాచ్ వేదిక అహ్మదాబాద్లోని మొటేరా స్టేడియం. తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఆశ క్యాన్సర్ రోగిని కూడా బతికిస్తుంది, నిరాశ అల్సర్ పేషెంట్ని కూడా చంపేస్తుంది అని చెప్పి. నిజమే, ఆశ అనేది ఉండాలి, హోప్ పెట్టుకుని పాజిటివిటీతో ముందుకెళ్ళాలి. ఎస్ఆర్హెచ్ ముందున్న పరిస్థితి అదే. 9 మ్యాచెస్లో వాళ్ళకి 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి, కానీ రిమైనింగ్ 5 మ్యాచెస్ గెలిస్తే 16 పాయింట్స్ వస్తాయి. 16 పాయింట్స్తో దే క్యాన్ క్వాలిఫై. దే క్యాన్ అంటే ఖచ్చితంగా చెప్పలేం, ఇప్పుడున్న సినారియో చాలా టఫ్గా ఉంది, బట్ 16 పాయింట్స్ తెచ్చుకుంటే డెఫినెట్గా క్వాలిఫికేషన్ అవకాశాలు ఉంటాయి. సో రిమైనింగ్ 5 మ్యాచెస్ గెలవాలి. ఒక మ్యాచ్ ఆల్రెడీ గెలిచారు, లాస్ట్ మ్యాచ్ గెలిచారు. సో మిగతా 5 మ్యాచ్లు గెలిస్తే, అంటే 6 మ్యాచ్లు వరుసగా గెలిస్తే, లైక్ వాట్ ముంబై ఇండియన్స్ హ్యావ్ డన్. ముంబై ఇండియన్స్ కూడా సన్ రైజర్స్ ఉన్నట్టుగానే ఇప్పుడు ఉన్నట్టుగానే 9th ప్లేస్లో ఉన్నారు ఒక స్టేజ్లో. తర్వాత 6 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు టేబుల్ టాపర్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ కూడా అలాగే చేశారు. ఆర్సీబీ కూడా వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు. ముందుగా వరుసగా 5-6 మ్యాచ్లు ఓడిపోయి తర్వాత వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. సో అలాగే ఎస్ఆర్హెచ్కి ఇంకా హోప్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి హోప్స్. అంత పూర్తిగా హోప్స్ వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏం లేదు. రిమైనింగ్ ఈ 2 టీమ్స్ని, ఆర్సీబీని ముంబైని వాళ్ళు ఇన్స్పిరేషన్గా పెట్టుకొని రిమైనింగ్ 6 మ్యాచెస్ గెలిస్తే దే కెన్ స్టిల్ క్వాలిఫై. చెన్నై ఆర్ఆర్ లాంటి పొజిషన్ కాదు వాళ్ళు. సో వాళ్ళ మేనేజ్మెంట్ కూడా చాలా మంచి పని చేశారు. 1 వీక్ గ్యాప్ వచ్చింది లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి మధ్య. 1 వీక్ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో వీళ్ళని అన్వైండ్ చేయడానికి, స్విచ్ ఆఫ్ చేయడానికి టీంని అంతా మాల్దీవ్స్ పట్టుకెళ్ళారు. మాల్దీవ్స్లో హాయిగా అక్కడ బీచెస్లో ఎంజాయ్ చేశారు. వాలీబాల్ ఆడిన విజువల్స్ కూడా మనం చూసాం. సో వాళ్ళు టోటల్గా అన్వైండ్ అయిపోయి, టోటల్గా ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ ఒక ఫ్రెష్ నోట్తో స్టార్ట్ చేసి మళ్ళీ 2024 స్పిరిట్ తెచ్చుకునే అవకాశం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో అది కనిపించింది. చెన్నై లాంటి టీంని 154 రెస్ట్రిక్ట్ చేసి ఒక టఫ్ మ్యాచ్లో ఆ చేజ్ని కంప్లీట్ చేయడం చూసాం మనం అనే డిఫికల్ట్ వికెట్. సో ఈసారి కూడా హోప్స్ ఉంటాయి. మరోవైపు గుజరాత్ టైటన్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. అంతవరకు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా దూసుకుపోతూ కనిపించారు, వరుస విజయాలతో కనిపించారు. ఇప్పటికీ దే ఆర్ ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. ఎందుకంటే 9 మ్యాచెస్లో వాళ్ళు 6 మ్యాచెస్ గెలిచి 12 పాయింట్స్తో ఉన్నారు. రిమైనింగ్ 5 మ్యాచెస్లో 2 గెలిస్తే చాలు, వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవడం ఆల్మోస్ట్ సర్టెన్ అవుతుంది. బికాస్ దే టెంట్ రన్ రేట్ ఈజ్ ఆల్సో గుడ్. సో వాళ్ళు ఇప్పటికీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. కానీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఒక పెద్ద జోల్ట్, బ్రహ్మాండమైన దెబ్బ తిన్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద స్కోర్ చేశారు, 200+ స్కోర్, 209 రన్స్ బోర్డు మీద పెట్టారు, గెలిచేస్తాం అనుకున్నారు. కానీ దే డోంట్ నో వాట్ హ్యాస్ హిట్ హిమ్. ఒక 14 ఏళ్ల కుర్రాడు వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించాడు. అండ్ యశస్వి జైస్వాల్ కూడా, ఇద్దరు కలిసి ఐ థింక్ 12 ఓవర్లో 160కి పైగా రన్స్ చేశారు. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ హ్యాస్ బీన్ దేర్ స్ట్రాంగ్ పాయింట్. కానీ ఆ బౌలింగ్ అటాక్ టోటలీ క్లూలెస్ అగేన్స్ట్ దోస్ 2 యంగ్స్టర్స్. సో అలాంటి ఒక పరిస్థితి కనిపించింది. అండ్ ఎస్ఆర్హెచ్కి అలాంటి స్ట్రెంత్ ఉంది కదా, అలాంటి ఫైర్ పవర్ ఎస్ఆర్హెచ్ దగ్గర కూడా ఉంది. ఇఫ్ దేర్ ఓపెనర్స్ ట్రావిస్ సైడ్ అండ్ అభిషేక్ శర్మ క్లిక్, వాళ్ళు కూడా గుజరాత్ బౌలర్స్కి చుక్కలు చూపించగలరు. అంతేకాకుండా మనకి మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతుంది కాబట్టి, అహ్మదాబాద్లో ఇప్పుడు జరిగిన 4 మ్యాచ్ల్లో మొత్తం 8 ఇన్నింగ్స్లో 5 సార్లు 200+ స్కోర్స్ వచ్చినాయి. సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ థింగ్. మేము 4 మ్యాచ్ల్లో 5 200+ స్కోర్స్ వచ్చినాయంటే 8 ఇన్నింగ్స్లో, డెఫినెట్లీ అక్కడ బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే కండిషన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు దే కెన్ ఫ్యాన్సీ దట్ ఛాన్సెస్ అగైన్. గుజరాత్ లాంటి ఒక స్ట్రాంగ్ టీంని, ఫామ్లో ఉన్న టీంని ఓడించే కేపబిలిటీ మాకుంది అని ఆ నమ్మకం పెట్టుకుంటే ఐ థింక్ దే కెన్ స్టిల్ డూ ఇట్. డెఫినెట్లీ దే కెన్ డూ ఇట్. సో ఆ నమ్మకంతో వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొత్త ఫ్రెష్ స్టార్ట్ తీసుకోవాలి. 1 వీక్ గ్యాప్ దొరికింది, మాల్దీవ్స్ వెళ్ళొచ్చారు, లాస్ట్ మ్యాచ్ కూడా గెలిచారు. సో ఒక ఫ్రెష్ చాప్టర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ దే కెన్ స్టిల్ బీ ఇన్ ద రేస్. ఖచ్చితంగా వెళ్ళాలంటే కష్టమే, 5 మ్యాచ్లు గెలవడం కష్టమే. అది ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ఫాల్స్ హోప్. కానీ గెలవడం దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ లేదని కాదు. ఇప్పుడు ముంబై చూడండి, ముంబై వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు, అలాగే గెలవడానికి ఆస్కారం ఉంది. సో దట్ హ్యాస్ టు లిఫ్ట్ దర్ స్పిరిట్. మరి టీంలో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం నాకేం కనబడట్లేదు. ఎందుకంటే ఒకవేళ స్లో పిచ్ కనుక ఇచ్చారనుకోండి, వాళ్ళకి అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, చాలా పిచ్లు ఉంటాయి. అహ్మదాబాద్ స్టేడియంలో ఆ స్క్వేర్లో 10-12 పిచ్లు ఉంటాయి. దాంట్లో బ్లాక్ సాయిల్ ఉంటుంది, రెడ్ సాయిల్ ఉంటుంది, మిక్స్డ్ సాయిల్ ఉంటుంది, అన్ని రకాల సాయిల్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఎందుకు మనం, ఇది చాలా మంచి బ్యాటింగ్లో స్ట్రాంగ్ టీం, మరొకసారి
రాజస్థాన్ చేసినట్టుగా మన మీద వీళ్ళు పెద్ద స్కోర్ చేస్తే అట్లా అని చెప్పి స్లో వికెట్ ఇచ్చినా కూడా ఎస్ఆర్హెచ్ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే జయదేవ్ నాట్కట్ కానీ హర్షల్ పటేల్ కానీ దే ఆర్ వెరీ గుడ్ ఆన్ స్లో పిచెస్ మీద వాళ్ళు స్లోయర్ వన్స్ చాలా బాగా వేస్తారు. సో ఆ ఆప్షన్ ఉంటుంది. తర్వాత మహమ్మద్ షమీని ఏమైనా తీసుకొస్తారు. మహమ్మద్ షమీ గుజరాత్ టైటన్స్కి ఆడాడు కదా లాస్ట్ సీజన్ ఆడలేదు అతను 2024 ఇంజరీ ప్రకారం. అంతకుముందు పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. గుజరాత్లోని స్టేడియం అతనికి అక్కడ కండిషన్స్ బాగా తెలుసు, ఆ టీం వాళ్ళు తెలుసు బాగా. సో మహమ్మద్ షమీని మళ్ళీ పిక్చర్లోకి తీసుకొస్తారా అనేది ఒక పరిస్థితి. ఎందుకంటే ఆ కండిషన్స్ తెలుసు కాబట్టి, ఆ ఫెమిలియారిటీ విత్ ది కండిషన్స్ అండ్ పాజిటివిటీ అక్కడ బాగా పర్ఫామ్ చేసిన పాజిటివిటీ, ఆ పాజిటివ్ వైబ్స్. సో మహమ్మద్ షమీని ఏమైనా తీసుకురావచ్చు. అదొక్క మార్పు ఉండే అవకాశం ఉంది. లేకపోతే దే మైట్ గో విత్ ద సేమ్ టీమ్ అని మనం అనుకోవాలి. అండ్ గుజరాత్ టీంలో మరి ఇషాంత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో వెంట్ ఫర్ రన్స్. వైభవ్ సూర్యవంశీ అతని మీద కౌంటర్ అటాక్ చేశాడు. మరి వాళ్ళకి అర్షద్ ఖాన్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా 1-2 మార్పులు చేసే అవకాశం. వాషింగ్టన్ సుందర్ విల్ కంటిన్యూ. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు ముగ్గురు. టాప్లో కమిందు మెండిస్ ఉంటాడు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి ఒక ఆఫ్ స్పిన్నర్ వాళ్ళకి అవసరం కాబట్టి ఐ థింక్ దే మైట్ కంటిన్యూ విత్ వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ ఆల్సో వెంట్ ఫర్ రన్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ వైభవ్ సూర్యవంశీ. సో వాళ్ళు కూడా 1-2 మార్పులు బౌలింగ్లో చేసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ టీంలో గమ్మత్ ఏంటంటే టాప్ హెవీ టీం అది. టాప్ 3 అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. సాయి సుదర్శన్ కానీ, కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ బట్లర్ ముగ్గురు సూపర్ ఫామ్లో ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు ఎవరు కూడా మిడిల్ ఆర్డర్లో ఒక్కడు కూడా 50 చేయలేదు. చాలా గమ్మత్తైన పరిస్థితి. మిడిల్ ఆర్డర్లో ఒక్కరు కూడా 50 చేయలేదు. షెఫెన్ రదర్ఫోర్డ్ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్. లాస్ట్ మ్యాచ్లో ఇంజరీ వల్ల అతను లేడు. ఇంజరీ నుంచి కోలుకుంటే అతను వస్తాడు, కరీం జనత్ ప్లేస్లో వస్తాడు. కరీం జనత్ లాగా రిప్లేస్ చేస్తారు. లాస్ట్ మ్యాచ్లో గోల్డెన్ రన్స్ ఇచ్చేసాడు, 30 రన్స్ ఇచ్చాడు అతను ఒక ఓవర్ వేసి. సో షెఫెన్ రదర్ఫోర్డ్ కూడా 50 చేయలేదు, క్యామియో ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సో అంటే వాళ్ళకి ఎక్కువ అవకాశం రాదు మిడిల్ ఆర్డర్లో. బికాస్ టాప్ 3 హ్యావ్ బిన్ స్కోరింగ్ రన్స్ ప్లెంటీ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద మ్యాచెస్. వచ్చినా కూడా వాళ్ళు పెద్దగా రన్స్ చేయని పరిస్థితి. సో టాప్ 3ని కనుక అవుట్ చేయగలిగితే అది అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ప్యాట్ కమిన్స్కి అఫ్కోర్స్ అతనికి కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇక్కడే కదా అతను వరల్డ్ కప్ గెలుచుకున్నాడు తమ టీంకి 2023లో. సైలెన్సర్ అని పేరు కూడా వచ్చింది. అంత పెద్ద క్రౌడ్, 1,00,000కు పైగా క్రౌడ్ని అంతా సైలెన్స్ చేసేసాడు వాళ్ళ పర్ఫార్మెన్స్తో. బికాజ్ అండ్ దట్ మ్యాచ్ ఆల్సో బోల్డ్ వెల్. ఆ స్లోయర్ వన్స్ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. సో ఎస్ఆర్హెచ్కి హోప్స్ ఖచ్చితంగా ఉంటాయి. బట్ స్టిల్ వీ డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. టాస్ గెలిచిన ఏ టీం అయినా సరే ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. 42 degrees కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది డే టెంపరేచర్. నైట్లో కూడా చల్లగా ఉండదు అక్కడ, ఎందుకంటే డ్రై వెదర్ అక్కడ అహ్మదాబాద్లో డెఫినెట్గా చాలా టఫ్ కండిషన్స్ ఉంటాయి ఈవెన్ నైట్ మ్యాచ్ అయినప్పటికీ కూడా. సో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి, డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా అహ్మదాబాద్లో ఎప్పుడు కూడా డ్యూ ఫ్యాక్టర్ అనేది ఒక ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మీకు కనుక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్ అయితే మీరు ఒక 220 బోర్డు మీద పెడితే దట్ కుడ్ బి ఏ విన్నింగ్ స్కోర్ అవుతుంది. టాస్ ఓడిపోయిన టీం కూడా దే కెన్ ఫ్యాన్సీ ది ఛాన్సెస్ ఇఫ్ ది పిచ్ ఇస్ వెరీ గుడ్. సో అది పరిస్థితి. మ్యాచ్అప్స్ చూస్తే బట్లర్ గ్రేట్ ఫామ్లో ఉన్నాడు. ఈసారి 400+ రన్స్ చేశాడు ఆల్రెడీ. బట్ షమీ అండ్ కమిన్స్ ఇద్దరికి కూడా మంచి రికార్డు ఉంది. బట్లర్కి అగేన్స్ట్గా 3 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది వాళ్ళకి ఇద్దరికి కూడా. సో అది వాళ్ళకి ఒక ఫేవరబుల్ మ్యాచ్అప్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ క్లాసన్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, బట్ హీ హాస్ బిన్ డూయింగ్ వెల్. 20s 30s అయినా పెద్ద స్కోర్లు ఒక 70 చేశాడు. క్లాసన్ ఫామ్లో ఉన్నాడు. ఇటు వచ్చి ఎస్ఆర్హెచ్ చేయాల్సిందంటే ఏంటంటే ఓపెనర్స్ కనుక క్లిక్ అయితే, ట్రావిస్ హెడ్ అయితే ఈసారి చాలా అన్యూజువల్లీ ఈజ్ ఇన్ ఏ బ్యాడ్ ఫామ్. ట్రావిస్ హెడ్ క్లిక్ అయితే అభిషేక్ శర్మ మళ్ళీ సెంచరీ చేసిన ఫామ్ని రిగైన్ చేయగలిగితే, తర్వాత వాళ్ళకి కమింద మెండిస్ లాంటి వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఇషాన్ కిషన్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఒక 40 చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ మార్చి అతను ఫినిషర్గా తీసుకొస్తే అక్కడ కూడా అతను బాగానే పర్ఫామ్ చేశాడు లాస్ట్ మ్యాచ్లో. సో
ఓపెనర్స్ క్లిక్ కావడం అనేది ఎస్ఆర్హెచ్కి ఉండాల్సిన మెయిన్ థింగ్. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ కనుక క్లిక్ అయితే వాళ్ళు బ్రహ్మాండంగా ఇద్దరు సెంచరీ చేయాల్సిన అవసరం లేదు. పవర్ ప్లేలో ఒక 70 రన్స్ యాడ్ చేసి ఒక 100 రన్ పార్ట్నర్షిప్, పోనీ 80 రన్ పార్ట్నర్షిప్ తీసుకోగలిగితే అది దట్ కుడ్ ఓపెన్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ ద మిడిల్ ఆర్డర్ అని అనుకుంటున్నాను. మనకి చాలా స్ట్రాంగ్ అటాక్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, సాయి కిషోర్ చాలా స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ అని మనం అనుకున్నాం. కానీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళని బ్రహ్మాండంగా కౌంటర్ అటాక్ చేయొచ్చు అని చెప్పి ఆ 14 ఏళ్ళ కుర్రాడు ప్రూవ్ చేశాడు. సో దాన్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకొని ఎస్ఆర్హెచ్ వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఆన్ ద కార్డ్స్. డెఫినెట్లీ గుజరాత్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ వాళ్ళు ఇప్పుడున్న ఫామ్లో. కానీ ఎస్ఆర్హెచ్కి మనం అనుకున్నట్టుగా హోప్ పెట్టుకొని పాజిటివ్ ఇంటెంట్తో వెళ్తే దే కెన్ స్టిల్ అప్సెట్ ది ఫేవరెట్.